చాలా వైలేషన్స్ చేస్తున్నారు. కరకట్ట రోడ్డు విస్తరణలో ఆ పక్కన ఉన్న వాళ్ళని నెట్టేసే కార్యక్రమం చేస్తున్నారు. దేవాలయ భూముల్లో ప్లాట్లు వేసేసి వాటిని పర్మిషన్ లేకుండా చేస్తున్నారు. లేదు ఏదైనా ఒక బంజరు భూమి ఉంటే దానిలో ప్లాట్ వేసి అంబటి రాంబాబు నచ్చితే అంబటి రాంబాబు పేరుకి ఇచ్చేసి ఇంకో ప్లాట్ ఇచ్చేస్తున్నారు. తనకు నచ్చిన వాళ్ళకేమో పెద్ద పెద్ద బడా బాబులకి ఆయనకు సంబంధించిన వాళ్ళకేమో మంచి మంచి ప్లాట్లు ఇస్తున్నారు. కొంతమందికి ఏమో చెరువుల్లో ప్లాట్లు ఇచ్చేటట్టు కార్యక్రమం చేస్తున్నారు. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే అన్యాయాలు జరిగిన వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు వినిపిస్తుంది. ఎన్ని దాడులు చేసినా అనేది మరొకసారి పునరుద్ఘాటించదలుచుకున్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో విషయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశం సాయికృష్ణ లాకప్ డెత్. అది మీరు చూస్తున్నారు, ఒక అంతులేని కథ. ఎంత వివరాలు తెలుసుకున్నా కంక్లూజన్ కానటువంటి ఒక కథ. వివరాలు ఇంకా పూర్తిగా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచం ఉంది. దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేసింది, ఇన్వెస్టిగేషన్ చేసింది. దానిలో ఒక ముద్దాయి అయినటువంటి నాగరాజు అనే సిఐని మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపింది. రిమాండ్ రిపోర్ట్ కూడా ఆ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. రిమాండ్ రిపోర్ట్ మొత్తాన్ని క్షుణ్ణంగా మేము పరిశీలించిన తర్వాత దీనిలో చాలా సమాధానాలు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగటం లేదని, వక్ర మార్గంలో జరుగుతుందని, చాలా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయటంలో రిమాండ్ రిపోర్ట్లో విఫలమయ్యారని, ఇలాంటి అనేకమైన అంశాలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేకమైన అంశాలు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ కనిపించలేదంట. నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్, మొత్తం టౌన్లోనే. చాలా సందర్భాల్లో హోంమంత్రి గారు చెప్పారు, విజయవాడ కమిషనరేట్లో సూది పడిపోయినా సరే సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపిస్తుంది, అంత పకడ్బందీగా ఉంది అని చెప్పారు ఆయన ఒక సందర్భంలో. కానీ నిండు ప్రాణాన్ని తీసి శవాన్ని మాయం చేస్తే ఎక్కడా కూడా సీసీ ఫుటేజ్లు కనుక్కోలేకపోయారు. దానికి వివరణ ఇంతవరకు ఇవ్వలేకపోయింది సిట్, సీనియర్ ఆఫీసర్ సిట్. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి సిట్. అది దీనిలో ఒక విషయాన్ని కూడా మీకు చెప్తా, మరీ పదే చెప్పాల్సినటువంటి అంశం. చనిపోవటం ఒకటి, చంపటం ఒకటి, సాక్ష్యాధారాలు లేకోకుండా కూడా ఆ శవాన్ని మాయం చేసినటువంటి సంఘటన. శవాన్ని పూడ్చిపెట్టారా, కొల్లబెట్టారా, భస్మం చేశారా? భస్మం చేశారని బయట టాక్కున్నా ఇన్వెస్టిగేషన్లో మాత్రం దాన్ని ఎక్కడ బయటికి రానివ్వాల. చంపినంత వరకు ఒప్పుకున్నారు, కర్మాది బయటికి రానటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎంత హాస్యాస్పదం, ఎంత తలదించుకోవాల్సిన అంశం అంటే ఇండియన్ పోలీస్ వ్యవస్థ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ గురించి చెప్తారు చాలా సందర్భాల్లో. ఇక్కడ నుండి వీధి లైట్లు వేస్తానంటాడు, ఎక్కడో ఉన్న వీధి లైట్లు కూడా ఇక్కడ నుండి వేస్తానంటాడు. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది అంటాడు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఫుటేజ్ మాయమైందంట. మీకు తెలియకూడదండి. అక్కడ మాయమైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటుంది, అక్కడ మాయమైతే డీజీపీ ఆఫీస్లో ఉంటుంది, అక్కడ మాయమైతే సెక్యూరిటీకి సంబంధించిన దగ్గర ఉంటుంది. ఇన్ని చోట్ల రికార్డ్ అయ్యేటటువంటి ఎందుకు మాయమైంది? ఎలా మాయమైంది? దీని సమాధానం సిట్ చెప్పడంలో విఫలమైంది రిమాండ్ రిపోర్ట్లో. అంతేకాదు, మరొక విషయాన్ని కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఒక సంఘటన గురించి మొదటిగా తెలిసినటువంటి అంశం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 19వ తారీఖు వచ్చింది. ఎవరిచ్చారు? 19వ తారీఖున విజయలక్ష్మి గారు ఇచ్చారు. ఎవరైతే సాయికృష్ణ చనిపోయాడో తల్లి గారు ఇచ్చారు. ఎవరు ప్రోద్బలంతో ఇచ్చారు? పోలీసులు వచ్చి వ్యాన్ తీసుకెళ్లి ఎక్కించుకున్నారు వాళ్ళు, ఇన్వైట్ చేసి. ఎందుకంటే 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించారు కాబట్టే జరిగిందని నేను నమ్ముతున్నా. దీనికన్నా ముందు ఒక రిపోర్టు సాయికృష్ణ తల్లి గారు ఇచ్చారు 28వ తారీఖున.
28 మే మాట్లాడమన్నాడు. 28 మే ఇచ్చారు. ఏమని? వాళ్ళ అడ్వకేట్ వెళ్ళి ఆన్లైన్లో ఇచ్చారు కమిషనరేట్కి. అయ్యా, మా అబ్బాయిని పట్టుకొచ్చారు, మా అబ్బాయి ఆచూకీ తెలియలేదు, ఇది కస్టోడియల్ డెత్ అని మాకు అనుమానంగా ఉంది అని ఇచ్చారు. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అంటే సైడ్ లైన్ చేసేస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో అని మాకున్న డౌట్. మాకు అనేకమైనటువంటి డౌట్స్ దీనిలో ఉన్నాయి. ఒక పౌరుడిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక లా చదువుకున్న వ్యక్తిగా, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఈ డౌట్లు ఉన్నాయి. ఈ డౌట్ల మీద ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వేశారో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు సంబంధించి దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ రవి ప్రకాష్ గారిని దానికి వేశారు. వారిని నిన్న సుమారుగా 4-5 గంటల మధ్యన వారిని నేను సంప్రదించాను ఫోన్లో. వారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినప్పుడు నేను ఏం చెప్పానంటే, అయ్యా, మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం సిట్కి. ఈ సాయి కృష్ణ వ్యవహారంలో కొన్ని విషయాలను మీ ముందు ఆన్ రిటర్న్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు టైం ఇవ్వండి, మేము వస్తాము రేపు అని చెప్పాను. వారు ఏమన్నారంటే, నేను కనుక్కొని చెప్తాను సార్, కొద్దిగా ఆలోచించి టైం ఫిక్స్ చేస్తాను మీకు అని చెప్పారు. అయినా కూడా ఆయన దగ్గర నుంచి రెస్పాండ్ రాకపోతే ఉదయం నేను వారికి ఒక మెసేజ్ పెట్టాను. అయ్యా, మీరు టైం ఇస్తా అన్నారు, టైం ఇవ్వలేదు, మీకోసం టైం కోసం మేము ఎదురు చూస్తున్నాము, మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు ఈరోజు వచ్చి మేము మీకు రికమెండేషన్ ఇస్తామని చెప్పాం. వారు రెస్పాండ్ అయ్యారు. మళ్ళా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మేము ఈ రేపు హైకోర్టులో విచారణ అది ఉంది, చాలా బిజీగా ఉన్నాము, కాబట్టి ఇవాళ రేపు మేము మీకు సమాధానం చెప్పలేము, రేపో ఎల్లుండో మీకు కబురు చేస్తామని వారు రెస్పాండ్ అయ్యారు. సిట్ అధికారిగా ఉన్నటువంటి మన రవి ప్రకాష్ గారు, చాలా ధన్యవాదాలు. అయితే నేనేమన్నానంటే, అయ్యా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీకు చాలా ఎర్లీగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి మీరు కూడా పని ఒత్తిడిలో ఉండటం సహజమైన అంశం, కాబట్టి వాట్సాప్లో నేను నా రిప్రజెంటేషన్ పంపిస్తాను, దానితో పాటుగా రిజిస్టర్ పోస్ట్ కూడా చేసి మీకు నేను దీన్ని అందజేస్తాను, దీన్ని పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను అని చెప్తే వారు యాక్సెప్ట్ చేశారు. నేను ఆల్రెడీ ఇందాక నా వాట్సాప్లో వారికి నా రిప్రజెంటేషన్ మొత్తాన్ని పంపించడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి కాపీలు మీ అందరికీ కూడా నేను సర్క్యులేట్ చేస్తాను. దానిలో వివరాలన్నీ కూడా ఉంటాయి. చాలా లోపభూయిష్టంగా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్.